అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో విశ్వకర్మ వీధి జయశంకర్ విగ్రహం వద్ద వరంగల్లో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం కమిటీ సభ్యులు మరియు స్థానిక స్వర్ణకారుల సహకారంతో ఎంతో విజయవంతంగా పూర్తయింది. మెట్రో ఉదయం వరంగల్ స్టూడియో ఇన్ఛార్జ్ మునిగంటి అమరేంద్రాచారి అదేవిధంగా అనేక మంది స్థానిక స్వర్ణకారులు పాల్గొని కార్యక్రమాన్ని మరింత ఆధ్యాత్మికతతో నింపారు. ఈ పవిత్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో ఆర్థిక సహాయం అందించిన దాతలకు పాల్గొన్న ప్రతి ఒక్కరికి గాను అన్నదాన సేవా సమితి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. దీన్ని అందరూ కూడా మా కమిటీ సభ్యులు, అన్నదాన సేవా సమితి సభ్యులు, విశ్వకర్మ అన్నదాన సేవా సమితి కూడా అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరూ హ్యాపీగా దీన్ని సపోర్ట్ చేస్తారు. కానీ ఇంకా కూడా ఏంటంటే మాకు ఇంకా సపోర్ట్ చేస్తే వచ్చిన ఫండ్ తోటి ఇంకా మేము మన స్వర్ణకారులకు కానీ కొంచెం లేని వాళ్ళకి కానీ ఇంకా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న పిల్లలకు కూడా మేము వాళ్ళకు సహాయ సహకారాలు, వాళ్ళకు స్టడీ విషయంలో, చదువు విషయంలో కూడా వాళ్ళకు బుక్కులు కానీ ఇంకేమైనా ఇతర వాళ్ళ అవసరాలు ఉంటా కూడా వాళ్ళకు ఈ ఫండ్ను కొంచెం మనకు డైవర్ట్ వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేద్దామని నా ఉద్దేశము. కాబట్టి ప్రతి ఒక్కరు ఇంకా సహకరించాలని చెప్పేసి అనుకుంటున్నారు. కొంచెం ఎందుకో డిలే చేస్తున్నారో, ఇంకొక నెల 2 నెలల్లో కొంచెం హ్యాపీగా యాక్టివ్గా ఉన్నట్టు అనిపించింది. కానీ ఇది ఎవరి కోసమే కాదు, నా కోసం మీకోసం కాదు, ఇది అందరి కోసం. మనకు సేవ చేయడం అనేది మనకు నేర్చుకోవాలి. సేవ అనేది మన సేవాభావం అనేది మనకి ఇంపార్టెంట్. మనం ఎన్నో ఖర్చులు పెడుతున్నాం, ఎన్నో చేస్తున్నాం, ఎన్నో రకాలకి ఎంతో టైం వేస్ట్ చేస్తున్నాం, ఎంతో వృధా చేస్తున్నాం. నెలకి ఇంత మన వంతు మనం సహాయ సహకారాలు చేస్తే కూడా మనకు దేవుడు మనకి ఇంకా మన కుటుంబానికి కూడా చాలా ఏదో రూపకంగా మనం మంచి చేస్తాడు. కాబట్టి నేను అందరూ అర్థం చేసుకోవాలి. నేను చిన్నవాడిని కావచ్చు, కానీ నా ఉద్దేశం, నా మధ్య ఉద్దేశం చెప్తున్నా. ఇంకా మీ పెద్దలు కూడా నా సలహాలు ఇస్తే, ఇంకా మీ సలహాలు సూచనలు ఇంకేమైనా ఇవ్వచ్చు, మేము పాటిస్తాము. మీరు ఇచ్చే సలహాలు సూచనలు కూడా నేను పాటిస్తాము 100%. నేను ఒకసారి మీటింగ్ రూపకం కూడా పెడతాను. ఆ మీటింగ్ కూడా అందరూ వస్తే దాన్ని మనం దాన్ని అవేర్నెస్ ఏం చేద్దాం అనేది ఒక ప్లాన్ ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం ఇంకా వచ్చే పనులు కూడా ఏం చేద్దాం, ఎలా ఉపయోగం చేద్దాం అని కూడా మనం ప్రస్తావించుకోవచ్చు. మీ సలహాలు సూచనలు కూడా నేను స్వీకరిస్తాను 100%. మీరు ఇంకా నాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా అన్నదాన సేవా సమితి సభ్యులు ప్రతి ఒక్కరు కూడా అటెండ్ కావాలి. అటెండ్ అయ్యి మనం సేవ చేసుకోవాలి, సేవలు వినియోగించుకోవాలి. దీన్ని వినియోగించుకున్నప్పుడే మనం ఎంతో కొంత మనకు ఆ రోజు మంచి అనిపిస్తుంది, ఒక యాక్టివ్ ఉంటుంది. నిజంగా కూడా అది ఆ భావం ఉండాలి మన ప్రస్తుతానికి. 100% సాయశక్తులు చేస్తున్నారు, కానీ ఇంకొంచెం సపోర్ట్ చేయాలి. నేను ఎంతో కొంత దీన్ని గుంజుకొస్తా కానీ ఏమాత్రం వస్తుంది. కానీ ఇంకా మీరు నాకు ఎన్నంటుంటే నాకు సపోర్ట్ చేస్తే ఇంకా చాలా ముందుకెళ్ళవచ్చు. దీన్ని నేను గర్వంగానే చెప్తున్నాను. ఎందుకంటే మన విశ్వకర్మ అన్నదాన సేవా సమితిలో మన భగవాన్ పేరు పెట్టుకున్నాము. దీన్ని కేవలం మన స్వర్ణకారుల కోసం, మన స్వర్ణకారనే మనం పార్టిసిపేట్ చేసేసి చేయాలని ఒక ఉద్దేశంతో చేస్తున్నాను. నేను వేరే వాళ్ళని ఇంతవరకు ఇన్వాల్వ్ చేయలేదు. ఒకళ్ళు అలాంటిగా చేస్తే నాకు ప్రతి నెలకు ఒక స్పాన్సర్ దొరుకుతారు, 100% దొరుకుతారు. ఇప్పుడు ఎన్నో కులాల వాళ్ళు, ఎన్నో సంఘాలు, ఎన్నో కమిటీల వాళ్ళు కూడా చాలా మంది చేస్తున్నారు. ఇదివరకు ఆ కమిటీలో నేను ఉండి నేను ఫండ్ ఇచ్చి కూడా నేను ఏంటంటే అక్కడ ఇవ్వడం ఎందుకు, మన స్వర్ణకార సంఘం చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ పెట్టడం జరిగింది. నేను 100% దీన్ని ఛాలెంజ్ తీసుకుందామని చెప్పేసి మీరు సహకారం ఉంటేనే మనం ముందుకెళ్దామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక్కసారి నేను మీటింగ్ కూడా అరేంజ్ చేస్తాను. ఆ మీటింగ్ కూడా అందరూ మీరు అటెండ్ కావాలి. దయచేసి అర్థం చేసుకోండి. ఒకసారి మీటింగ్ అటెండ్ అయితే అంటే వాట్ ఈస్ వాట్, ఏం చేద్దాం మనం, ఇంకా దీన్ని ఎట్లా టచ్ చేద్దామా, ఇంకా దీన్ని ఫండ్ ఎంత వస్తే ఏం చేస్తాము, ఫండ్ నిల్వ ఉన్నదని ఏం చేద్దాం, ఓన్లీ మన స్వర్ణకారులకే ఉపయోగపడే విధంగా, మన స్వర్ణకారుల పిల్లలకు, లేని వాళ్ళకి ఉపయోగపడే విధంగా. కొందరు ఇప్పుడు మన వాళ్ళు కొంచెం పనులు లేక ఆర్థికంగా ఇబ్బందితో కొందరు అసలు బాస్తున్నారు. వాళ్ళకి మనం ఆర్థికంగా వాళ్ళ పిల్లలకు, వాళ్ళ భార్య పిల్లలకు, వాళ్ళ కుటుంబాలకు మనం ఎంతో కొంత మేలు చేయాలి. వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తే మనం మన కులానికి, మన జాతికి మనం ఎంతో మేలు చేస్తున్న అవుతాం. కాబట్టి దీన్ని 100% అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను పేరున ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. పేరున వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. జై విశ్వకర్మ.